జూబ్లీస్ లో ఎవరిని అడిగినా ఎవరిని కదిలించినా ఎవరికి ఓటేస్తారంటే నవీన్ యాదవ్ చేతి గుర్తుకే మా ఓటు అని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. సో మొత్తం మీద స్థానికులు సో మనకి పెద్దలు ఇక్కడ ఉన్నారు. సో మొత్తం మీద అయితే తన ఓటు ఎవరికి పడబోతా ఉంది. ఈనాడు మేము కూడా పబ్లిక్ పోల్ సర్వే చేస్తా ఉన్నాము, ఎవరి అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి. సో చెప్పండి సార్, ఎట్లా ఉంది నా జూబ్లీస్, ఏమంటారు మీరు? డే వన్ నుంచి మేము ముందుంజల్నే ఉన్నాం. నవీన్ యాదవ్ ముందుంజల్నే ఉన్నారు. మా నామినేషన్ చూసి సుధీర్ రెడ్డి అదిరిపోయాడు, ఏమేమో మాటలు మాట్లాడాడు. అసలు ఈయనతో ఒక్కసారి మాట్లాడితే మా క్యాండిడేట్ తోటి ఆయనకు అర్థమైతే ఎంత సౌమ్యుడు, ఎంత నిగర్వి, ఎట్లాంటి వాడు. నిరారోపిత ఆరోపణలు చేస్తారంటారు మొత్తం మీద. చేసారు, అట్లా చేయొద్దు కదా. ఆయన ఉన్నతమైన స్థానంలో ఉండి మినిస్ట్రీ చేసిండు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, అట్లా మాట్లాడొద్దు కదా. ఎంటెక్ విద్యార్థి ఆయన, సేవ చేసే భావం ఉన్నాడు, సేవ చేస్తున్నాడు కూడా. వాళ్ళ నాన్న చేసిండు, వాళ్ళ నాన్ననే పునికి పుచ్చుకున్న తీర్థంలాగా ఇతను కూడా అదే పని, అదే సేవలో ఉన్నాడు. పేదవాళ్ళకు పట్టాలు ఇప్పించడం కానీ, చిన్నపిల్లలకు చదివించడం కానీ, స్కూళ్ళు కట్టించారు, గుడులు కట్టించారు, ఇంట్లో పట్టాలు ఇప్పించినారు. అయినా కానీ ఆయన వేరే విధంగా మాట్లాడుతున్నారు అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ఇది. మరి జూబ్లీస్ లో ఎట్లా ఉండబోతుంది ఈనాడు? నవీన్ యాదవ్ గెలుపుని ప్రతి ఒక్కరు ఆకాంక్షిస్తాను, వెయిట్ చేస్తా ఉన్నారు. సో తన ప్రమాణ స్వీకారానికి ప్రజలందరూ వెయిట్ చేస్తున్నట్టు కూడా మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ కాలనీలోకి వెళ్ళిన పేరు మారం రోగిపోతా ఉంది. సో మొత్తం మీ వర్షన్ ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ ఇసుగూడ నుంచి చుట్టుపక్కల 3 కిలోమీటర్లు చూడండి, పండుగ వాతావరణం ఉన్నది. ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఎప్పుడు వస్తాయి ఎన్నికలని వాళ్ళు ఎంత ఆనందంలో ఉన్నారంటే, ఎప్పుడు వస్తే అప్పుడు గెలిపించుకొని ఈయన అసెంబ్లీకి పంపాలన్న ఆలోచనలో ఉన్నారు. చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలంతా. ఖచ్చితంగా రావాలి, ఇతను వస్తేనే ఈ పేద ప్రజల కష్టాలు పోతాయి, చిన్నపిల్లల కష్టాలు పోతాయి, చదువుకునే పిల్లలకు మంచి ఉద్యోగాలు వస్తాయి. ఇది మాత్రం పక్కా. జూబ్లీ హిల్స్ మన నవీన్ అన్న, చెయ్యి గుర్తుకే ఓటేద్దాం, అభివృద్ధిని కొనసాగిద్దాం.